వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనము ప్రోమో చూసాం కదా. ప్రోమో చూసిన తర్వాత తనూజ అంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటే ఎంతమందికి ఆనందం అనిపించింది. నాకైతే తనకు స్టాండ్ తీసుకున్నా, తన కోసము ఎవరు నెగిటివ్ చేసినా నేను మాత్రం తన గురించి పాజిటివ్గానే చెప్తున్నాను. ఎందుకంటే తనలో నెగిటివిటీ నాకు కనిపించట్లేదు. అద్భుతంగా తను ఆడిన గేమ్ నాకు ఎక్సలెంట్ అనిపించింది కాబట్టి తన గురించి నేను ఇంత గట్టిగా నిలబడ్డాను. ఇప్పుడు కాదు, నేను స్టార్టింగ్ నుంచి తన వైపే ఉన్నాను. నా వీడియోలు అన్నీ చెక్ చేయండి. తను తప్పు చేసిందని ఎంత వందల మంది చెప్పినా కానీ నేను మారలేదు. ఏదో ఒక పాయింట్లో నాకు కూడా ఒకసారి డౌట్ వచ్చి నేను ఒకసారి అన్నాను, కానీ దాన్ని మళ్ళీ వెంటనే నేను దాన్ని సవరించుకొని వెంటనే నెక్స్ట్ వీడియోలో లేదు నేను మిస్టేక్ చేశాను, అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పడం ఎక్సలెంట్. అంతే. కొంచెం ఎమోషనల్ అవుదాం. నెక్స్ట్, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ అన్న చెప్పాలి. నాకు ఎందుకంటే ఆ ప్రోమో చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. సారీ. ఇంకా కొద్దిసేపు నాకు కొంచెం అలాగే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం రివ్యూలోకి పోతే అబ్బా, అది ఏమన్నా ప్రోమో పడిందా అసలు? ఆమె మనసులో ఇప్పుడున్న బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆమెకున్న బాధ ఎవరికి రాకూడదు. ఎందుకంటే తనతో పాటు ఉన్న తన చెల్లెలి, అందులో 3 చెల్లెళ్ళే ఉన్నారు, ఇంకొక ఆమె అక్కే అనుకుందాం. కానీ ఈమె కదా వాళ్ళకు ఫుల్ సపోర్టు, మనీ పరంగానా లేదంటే వాళ్ళని చూసుకోవడానికి. ఆ విషయంలో తను టెన్షన్ పడడంలో ఖచ్చితంగా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే ఇక వారంలో అంటే ఇక 4-5 రోజుల్లో ఉంది మ్యారేజ్. ఆ మ్యారేజ్ని మిస్ అయిపోతానేమో అనే టెన్షన్లో తను ఉండడము. సరే, ఇది ఇలా ఉంటే కన్ఫెషన్ రూమ్లో పిలుస్తాడు బిగ్ బాస్. బిగ్ బాస్ చూసి చిన్న పిల్లని చూసి ఆమె అంటే ఆ టైంలో తను ఉన్న విధానం చూస్తుంటే వేరే వాళ్ళైతే బోరున ఏడుస్తారా లేదా, అబ్బా నా బాబు వచ్చాడు, నా పాప వచ్చింది అని ఏడుస్తారు. కానీ ఇక్కడ కూడా తను చిన్నపిల్ల కదా, అలా ఏడ్చింది అనుకో అమ్మాయి భయపడుతుంది, ఖచ్చితంగా భయపడుతుంది. నేను అనుకున్నా అయ్యో బోరున ఏడుస్తుంది, అమ్మాయి భయపడుతుంది ఏడుస్తుంది అనుకుంటే లేదు, అక్కడ మాత్రం స్ట్రాంగ్గా నిలబడింది తను. ఇప్పుడు ప్రోమో వరకు అయితే బాగా గట్టిగానే ఉందని చెప్పాలి. తను ఏడవకుండా అమ్మాయిని పిలిచి నవ్వుతూ ఎక్కడన్నా నా అమ్మేది ఎక్కడుందంటే ఆ చిన్న పాప కూడా ఇదిగో ఇక్కడ ఉందని చూపించడము. వా 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 సూపర్, అంతే సూపర్. దీని గురించి మనము ఎన్ని చెప్పుకున్నా తక్కువేనబ్బా. మన తనుజ అంతే బంగారము, వెరీ గుడ్. అంతే, నేను నిలబడిన దానికి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు దీంట్లో దోకానే లేదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా నేను ఇలాగే చెప్పమంటే గంట అయినా చెప్తాను తనుజ కోసం. అంత ఇష్టం అంతే. ఎందుకంటే రివ్యూవర్కి ఒకరి మీద ఇంత ఉండకూడదు. యాక్చువల్గా ఒకరినే తెచ్చుకోవడం అంటే ఏమంటారు తెలుసా, డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారని. మేము చిన్న ఛానల్ కదా మాది. మీ సబ్స్క్రైబర్లు పెరిగితే మేము పెద్ద ఛానల్ అవుతాం, కానీ ఇప్పటికైతే మాది చిన్న ఛానల్ కదా. నాకు వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వడమో లేదంటే నేను వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేయడమో అవన్నీ జరగవు. ఇవి మీరు అనుకోవచ్చు, అరే నువ్వేంట్రా అంత ఎమోషనల్ అయిపోతున్నావు అంటే నేను అంతేనబ్బా. ఎవరన్నా నాకు మనసుకు నచ్చితే ఎమోషనల్ అయిపోతా. సినిమా చూస్తే కూడా నా సెంటిమెంట్ సీన్ వస్తే ఏడుస్తాం మేము. అంతే, మేము మారం. మేము అందుకే మాకు అంత సున్నితంగానే పెట్టుకుంటాం మనసు. వాళ్ళలో ఏమి చేసినా ఎన్ని చెప్తున్నా ఎంతమంది చెప్పినా మేము మారం. తర్వాత వచ్చేసి తను వచ్చిన తర్వాత పాపను ఎత్తుకొని వస్తుంది, వాళ్ళ చెల్లెలు ఎంటర్ అవుతుంది. తను కూడా ఎంత బాగా అంటే వాళ్ళ అమ్మ పెంపకంను మాత్రం మనం ఖచ్చితంగా పెంచుకోవాలి. ఆమె పెళ్లి కూతురు వచ్చింది. తను పెళ్లి కూతురు వచ్చింది. చూడండి ఎంత ఆనందము బాబ్బా. కండుల పండుగగా ఉంది బాబు. ప్రోమో మాత్రం చాలా బాగుంది. అంటే వాళ్ళ బాండింగ్ తెలిసిపోతుంది మాటల్లోనే. సరే, వచ్చింది, లోపలికి వెళ్ళారు, క్యాప్టెన్ రూమ్లో కూర్చొని తను చెప్పే విధానం అయితే చెల్లెలు నాకు చాలా వర్కులు ఉన్నాయి, నేను అమ్మ మేమే చూసుకుంటున్నాము, అయినా కానీ నేను మేనేజ్ చేయగలను, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే ఉండు, నువ్వు ఎక్కువ మనసు పెట్టుకోవద్దు, ఏది మనసు తీసుకోవద్దు, నువ్వు విన్నింగ్ దగ్గరలో ఉన్నావు అంటే ఆమె చెప్పేస్తుంది ఇంటి ఇచ్చేది. ఎందుకంటే బయట ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి తను చెప్పడంలో తప్పు కూడా లేదు. నువ్వు గెలుస్తావు, గ్యారెంటీ గెలుస్తావు, నువ్వు కాకపోతే మనసుకి ఏమీ తీసుకోవద్దు, మిగతా వాళ్ళతో కూడా మడసంగా బాగుండు అని చెప్పే విధానము ఎక్సలెంట్.
తను కూడా కళ్ళకు నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏమంటే, అరే ఇన్నాళ్ళు మనం ఇద్దరం కలిసి ఉన్నాం కదా, తన పెళ్ళి నేను చూడలేకపోతానే అని బాధపడడంలో 100% తనకు ఉంటుంది ఆ విషయం. కాకపోతే ఆ పెళ్లి కన్నా 100 రెట్లు తను కష్టపడి ఇన్నాళ్ళు కష్టపడి ఇంతమందితో హేట్రేట్గా తెచ్చుకొని డైలీ అనిపించుకొని ఇంతమంది ఏమంటారు వాళ్ళ హౌస్మేట్సే కాకుల్లాగా పొడిచి 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 బాగా స్ట్రాంగ్ చేసేసారు మన తనుజాని. ఫస్ట్ వారం నుంచి చూడండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం అందరూ పొడిచి పొడిచి ఆ రోజు నేను ఆమెకి ఏమంటారు ఫిదా అయిపోయాను. అక్కడి నుంచి నేను ఏం చేసినా ఆమెలో ఉన్న మంచి ఏమి చెడ్డ ఏమి అన్నీ చూస్తుంటాం కాబట్టి తన గురించి ఇంకా ఈ ఆలోచన చేయాల్సిన ఇంకా ఆమె మ్యారేజ్ మిస్ అయిందని బాధపడడానికి కూడా పడాల్సిన అవసరం లేదు ఆమె. ఎందుకంటే అంతకు మించి మన కోట్ల మంది ప్రజల అభిమానం గెలుచుకొనే బయటకు వచ్చి అప్పుడు పెళ్ళి రిసెప్షన్ పెట్టించేద్దాంలేండి, మనమే పెడదాం ఫ్యాన్స్ అంతా కలిసి కొత్త గ్రాండ్గా రిసెప్షన్ పెట్టించి వాళ్ళ అక్క చెల్లెలి ఆనందాన్ని చూడడానికి 2 కన్నులు చాలు ఆ రోజు. నాకు తెలిసి విన్నింగ్ ఆ మూమెంట్ ఏదైతే ఉందో వా 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 నాలాగా అనుకున్న అభిమానులు ఎవరైనా సరే మీరేమంటారు చెప్పండి. మీరు ఊరక తనూజ విన్నర్ అని రాయద్దండి, అవసరం లేదు. ఇంకా విన్నర్ అనాల్సిన అవసరమే లేదు. మేము మన మనసులో అందరికీ తెలిసిపోయింది విన్నర్ అని. మనం ఏమని చెప్పాలా, మనం ఎలా ఉంది తనకు గేమో ఇప్పుడు ఆమె ఎమోషన్ ఎలా అయింది దాని గురించి చెప్పండి, మీరు కామెంట్స్లో చెప్పాలనుకున్నా. తర్వాత ఈమె ఇంత బాగా అనుకుంటే తనూజ వాళ్ళ చెల్లెలు వచ్చి బయట కూర్చొని అక్కడ పసుపు కుంకుమ చీర ఇస్తుంటే తన కార్డులో నీ పేరు ఉంది అని చూపిస్తే ఇక ఒక ఇంటికి పెద్ద కొడుకు కొంచెం ఎక్కువైందండి సారీ, తను పెద్ద కొడుకులాగా మారి వాళ్ళందరికీ చూసుకోవడము, అలాగే వాళ్ళు కూడా ఆ కార్డులో తన పేరు వేపించి చూపించడము. వా 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 ఇంతవరకు ఇంతమంది ఏమంటారు ప్రోమోస్ వచ్చారు, లేదంటే సెలబ్రిటీ వచ్చారు, కానీ ఇంత బాగా సెట్ అవ్వడం అనేది చాలామంది చేశారు. ఇంతకుముందు డైరెక్ట్ శ్రీమంతాలు కూడా లోపల జరిగిన కొన్ని సిచ్యువేషన్లు ఉన్నాయి, కానీ అంతకు మించి 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 ఉంది ఈ ప్రోమో. ఎందుకంటే మిస్ అయిపోతుంది కదా తన మ్యారేజ్ మిస్ అయిపోతుంది తను. ఇది మాత్రం మా తర్వాత ఈమెకి ఇంత సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లా నెక్స్ట్ మన హౌస్లో ఎవరైనా అంతే సెంటిమెంటల్ ఎవరైనా ఉండారంటే ఎవ్వరూ లేరు, ఒక్కరు తప్ప. ఇంకా సంజన గల్రాని మాత్రం తన కొడుకుని చూసుకున్నప్పుడు కూడా ఇంతే ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, తనకు ఈమెకు తప్ప బాధ. మిగతా వాళ్ళు నాకు తెలిసి భరణి గారు కూడా పోయి వచ్చారు కాబట్టి ఆయనకు అంత ఉండదు, ఆయన చెప్తున్నాడు కదా. మిగతా వాళ్ళు కూడా అంత సెంటిమెంట్గా ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద ఫంక్షన్ కదా, లైఫ్లో ఒకసారి చేసేది కదా చెల్లెలు పెళ్ళి అంటే. ఈ విషయం మాత్రం కరెక్ట్గా ఉంది. అలాగే మనము నెక్స్ట్ అంతేకాకుండా తను చీర పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత తన ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ హ్యాపీకి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. అలాగే ఇంటి నుంచి ఏదో తెచ్చినదంటే ఏదో పలావ్ తెచ్చింది, చికెన్ పలావా చికెన్ బిర్యానీ ఏదో తెచ్చి తనకి ఇవ్వడము, ఇంటి వాళ్ళంతా పంచుకోవడం మామూలు సహజంగా జరుగుతున్నది కదా. వాళ్ళందరికీ పంచి వాళ్ళ ఆనందం చూస్తుంటే టూ గుడ్ ఎక్సలెంట్. అసలు తనూజాకి ఇంకొక స్పెషల్ ఏమైనా ఉందంటే బిగ్ బాస్ మంచి సర్ప్రైజ్గా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారం కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఆమె ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇద్దరిని స్టేజ్ మీదకి కానీ హౌస్లోకి కానీ పంపిస్తే మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత లేదు, మ్యారేజ్ తర్వాత లేదు నాకు తెలిసి, మ్యారేజ్ ముందు టైం లేదు ఇంకా ఆమెకి. తర్వాత కూడా స్టేజ్ మీద తొలగచ్చి వాళ్ళని ఇద్దరిని చూపిస్తే ఒక రేంజ్లో ఉంటుంది అసలు. ఎందుకంటే లేదు డైరెక్ట్ హౌస్లోకి పంపించేస్తే అదే పెళ్లి బట్టలతో నేను వచ్చాము లోపలికి అని ఉంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. వేరే లెవెల్ కదా నేను చెప్పేది. అలా జరగాలని మనం ఆశిద్దాం. ఓకే, ఇది ఇలా జరగాలని మనం కూడా కోరుకుందాం. అబ్బా అలా జరిగితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదంటే మనం ఉందాం. మన ప్రేక్షకుల అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ ఉన్నారు. కాకపోతే ఇందులో కూడా కొంతమంది మనం ఆల్రెడీ కోడిగుడ్డు ఇచ్చినామంటే వాళ్ళు దాని మీద బొచ్చు పీకడానికి ట్రై చేస్తారు. దీనికి మాత్రం పీకతంటారు. సెంటిమెంట్లు ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఉన్నారు అక్కడ. ఎందుకంటే మనం బయట ఉన్న వాళ్ళు మనమే ఫీల్ అవుతుంటే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు, ప్రమాణం చెప్తున్నాను, ఇది రియల్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, ఎమోషనల్ అంతే. ఇక దీని గురించి ఎన్ని రకాలు చెప్పినా మీరు
మీకు అర్థం చేసుకోవాలంతే. ఎమోషన్ మనకైనా వాళ్ళకైనా ఒకటే ఎమోషనే. దయచేసి దీన్ని చెడుగా లేకుండా మంచిగా చూద్దాం. ఎందుకంటే గేమే, ఎమోషన్ ఎమోషనే. ఇప్పుడు తనుజ చెల్లి కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, వీళ్ళ ఎమోషన్ ఎంతలో తల్లి వాళ్ళ తండ్రులు వచ్చినప్పుడు కూడా అదే ఎమోషన్ ఉంటుంది. మనం వాళ్ళని ఏమంటారు, ఏదో లోపల ముందు పెట్టుకొని హెడ్ పెట్టుకొని తనను బద్నాం చేయడమా, లేదంటే తన గురించి విషం కక్కడమా, అలాంటి చేయకూడదని కోరుకుంటూ, అంతేకాకుండా నేను చెప్పే విధానం నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. నేను ఎలా చెప్పానో, నా విధానం ఏమో, నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కాదు, నేను ఆమెకు స్టాండ్ తీసుకుంటున్నది. నేను ప్రతి వీడియోలోనూ మన తనూజ గురించి స్టాండ్ తీసుకుంటానే వచ్చాను. నేను తనూజ గురించి ఎందుకంటే నాకు బ్యాడ్ కనిపించలేదు. వాళ్ళ పెంపకం అలా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా నాకు నచ్చేది ఏమన్నా ఉందంటే తను ఉండే బిహేవియర్. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి. స్టార్టింగ్లో చాలామంది అన్నారు, గుర్తుందా లేదా? పబ్లిక్ టాక్ ఎలా ఉంది బయట. నేను తనూజ ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ పెట్టండి, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు పెళ్లి చేసుకునే కంటే నాకు తనూజ కావాలంటున్నారు. ఎందుకు కాకూడదు బా? ఇలా ఉంటే అందరికీ తనూజనే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ ఖచ్చితంగా వేయండి. మీ కామెంట్ ఉంటేనే నాకు చాలా బలం. ఎందుకంటే ఇంతకుముందు కామెంట్లు చూసి నాకు చాలా ఆనందమైంది. ఇప్పుడు కూడా మంచి కామెంట్ పెడితే మీ పైన పిన్ను చేస్తాను. దయచేసి కామెంట్ చేయండి. జై హింద్.